Om Namaha. Let us start. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ नमः। తస్య వాచకః ప్రణవః అని పతంజలి మహర్షి ఈ విశ్వాన్నంతటిని నడిపించే ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి పేరే ప్రణవం, ఓంకారం అని చెప్పడం జరిగింది. అట్టి ఓంకారానికి నమస్కరిస్తున్నాను అనే భావం కలిగిన ఓం నమః అనే అతి చిన్న సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా అతి చిన్న మంత్రంలోనే మొత్తం అంతా ఇమిడ్చేసి మనకి గురుదేవులు అందించారు. అదొక్కదాన్ని మనం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఎవరిని చూసినా దేన్ని చూసినా అందులోని అన్నిటా ఆ దైవమే కదా ఉన్నది. కనుక మన టార్గెట్ కూడా టు సీ గాడ్ ఎవ్రీవేర్ ఈజ్ ది హయ్యెస్ట్ ఐడియల్ అంటున్నాము కదా. అంతటా అందరిలోనూ దైవాన్ని చూడడం అనేది. కనుక ఈ ఓం నమః అనే పదాన్ని మనం అందరిలో ఉన్న దైవానికి నమస్కరిస్తున్నాను అనే భావంతో చేస్తే అదే చాలు మనకి గమ్యాన్ని చేర్చేయడానికి. ఇప్పుడు మన శరీరంలోనే ముఖ్యమైన పాయింట్స్గా చెప్పుకోబడుతున్న 61 పాయింట్స్లో కూడా ఓం నమః అనే మంత్రంతో మీరు చైతన్యవంతం, శక్తివంతం గావించండి. మొత్తం శరీరాన్ని అంతటినీ ఒక్కొక్క పాయింట్లో ఓం నమః అనే మంత్రంతో శక్తివంతం గావించండి. నేను పాయింట్ పేరు చెప్తాను, మీరు మానసికంగా ఓం నమః చెప్పుకొని అక్కడ శక్తివంతం అవుతున్నట్టు భావన చేయండి. భ్రూమధ్యం, కంఠస్థానం, కుడి భుజము, మోచేయి, మణిబంధము, చేతివేళ్ల చివరలో బొటనవేలు, చూపుడు వేలు, మధ్యవేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు. ఈ 61 పాయింట్స్ గురించి ఎప్పుడు చెప్పుకుంటున్నాం కనుక ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పలేదు. కదిలే ప్రతిదీ కూడా ఎంతో శక్తి కలిగి ఉంటుంది. ఆ మనశ్శక్తిని ఉపయోగించి మంత్రశక్తితో సహా రెండు శక్తుల్ని కలిపి మనం
ఆ పాయింట్స్లోని చైతన్యవంతం గావిస్తున్నాం. ఆ పాయింట్స్ అనేది కూడా ఆక్యుప్రెషరోళ్ళు ఎలా అయితే కొన్ని పాయింట్స్ని ప్రెస్ చేయడం ద్వారా మొత్తం శరీరానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తారో, ఆక్యుపంక్చరోళ్ళు ఎలా అయితే కొన్ని పాయింట్స్ని నీడిల్తో గుచ్చడం ద్వారా, సూదులతో గుచ్చడం ద్వారా మొత్తం శరీరాన్ని ఆరోగ్యవంతంగా గావిస్తారో, అలా ముఖ్యమైన పాయింట్స్లో మనం మనశ్శక్తిని, మంత్రశక్తిని ఉపయోగించి చైతన్యవంతం గావిస్తూ మొత్తం శరీరాన్ని అంతటినీ కూడా చైతన్యవంతం, శక్తివంతం గావిస్తున్నాము. కుడి చేతి మణిబంధం. ఓం నమః. మోచేయి, కుడి భుజము, కంఠస్థానం, ఎడమ భుజము, మోచేయి, ఎడమ చేతి మణిబంధం రిస్ట్, చేతి వేళ్ల చివర్లు బొటన వేళ్ళు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు, మణిబంధం, మోచేయి, ఎడమ భుజము, కంఠస్థానం, హృదయస్థానం, కుడి చూచుకము, హృదయస్థానం, ఎడమ చూచుకము, హృదయస్థానం, నాభిస్థానం, నాభికి 2 అంగుళాల దిగువన ఉన్న కందస్థానం, కుడి కటి భాగం, మోకాలు, చీలమండ యాంకిల్, కాలివేళ్ల చివర్లు బొటన వేలు, రెండవ వేలు, మూడవ వేలు, నాలుగవ వేలు, ఐదవ వేలు, చీలమండ, మోకాలు, కుడి కటి భాగం, కందస్థానం, ఎడమ కటి భాగం, మోకాలు, చీలమండ, కాలివేళ్ల చివర్లు బొటన వేలు, రెండవ వేలు, మూడవ వేలు,
4వ వేలు, 5వ వేలు, చీలమండ, మోకాలు, ఎడమ కటి భాగం, కందస్థానం, నాభిస్థానం, హృదయస్థానం, కంఠస్థానం, భ్రూమధ్యస్థానం, చైతన్యం తీక్షణమైపోయి ఉన్నవాళ్ళు ఎప్పుడు చేస్తున్న విధంగా ధ్యేయాద్వైతము పొందుమి స్థిరత చే దీపింపు మీ చిత్తమా అన్నట్లుగా ధ్యేయంతో అద్వైత స్థితి మీరే ఆ చైతన్యంగా అయిపోయి చైతన్యంతో కలిసిపోయి తాదాత్మ్యం చెంది మమేకమై ఉండిపోండి. ఇంకా మీరు అనేది లోపలికి చొరబడకూడదు. చైతన్యమే మీరుగా అయిపోవాలి. అంటే ఏ ఆలోచన వచ్చిందంటే మీరు చొరబడినట్టు. ఆలోచన లేకుండా చైతన్యంగా ఉండిపోండి. చైతన్య దర్శనం కాని వాళ్ళు ఎప్పుడు చేస్తున్నట్టు చిదాకాశ ధ్యానం అలా భ్రూమధ్యంలో నిశ్చలంగా చూస్తూ ఉండడం చెయ్యండి. ఏమైనా ఆలోచనలు వస్తున్నట్టుంటే భ్రూమధ్యంలోనే మళ్ళా ఓం నమః అనే మంత్రంతోనే ఎనర్జిటైజ్ చేస్తూ మళ్ళీ నిశ్చల స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం చేయండి. ఆ విధంగా కంటిన్యూ చేయండి. ఓం నమః.